సారీ సార్. పెళ్ళి ఎన్ని రోజులైంది? 15 రోజులైంది సార్. ఇంకొక 30 సంవత్సరాలు నీ పెళ్ళ నీతోనే ఉంటుంది. నువ్వు పడుకో, తన్ని పడుకోలేదు. ఇక్కడ మాత్రం పడుకో. ఎందుకు పట్టుకోలేదు సార్? నేను నాకు తెలుసా, పెళ్ళైన కొత్తలో నేను కూడా నీళ్ళనే పెట్టాను. ఇప్పటిదాకా స్ట్రైట్ అవ్వలేకపోతున్నాను. మొదటి సంవత్సరం పెళ్ళం బెల్లం, రెండో సంవత్సరం మసాలా ఘాటుగా ఉంది, మూడో సంవత్సరం పెళ్ళం మిరపకాయ ఇంగలేవు కొరకలేదు. ఈరోజు మా ఆవిడ చేపల పులుసు చేసింది. టీటీ గారు మొక్కేసుకోండి. టీటీ గారు టీటీ గారు చక్కగా తెలుగు టీచర్ అనొచ్చుగా. ఎందుకంటే బాబు అంత కోపం షార్ట్ కట్ అని చెప్పాను. ఆకు కేసుకోండి బాగుంటుంది. షార్ట్ కట్ వద్దు, కోపం కావద్దు. తెలుగు అదే టీచర్ చచ్చిపోయాడేమో కదా. అటెప్పుడు ఏం సుందర్, సార్ అది తమ్ముడు ఉప్మా సార్. అందుకే వంట వచ్చిన అమ్మాయిని చేసుకోవాలి. లేదండి, మా ఆవిడే స్పెషల్గా చేసింది. నువ్వు చేసిన ఉప్మా కాదండి. ఎన్ని రోజుల నుంచి నేను వంట అంటున్నాను. ఐ కుడ్ సెన్స్ ఇట్. నువ్వే ఏమయ్యా తప్పిడి కొడుకు వాళ్ళ ఆవిడని ఇంప్రెస్ చేయడానికి చేసుకుంటాడు. ఏమిటి చెప్పమే? ఆ సర్లే కానీ సుందర్, మమ్మల్ని అందరినీ మీ ఇంటికి భోజనం చెప్పి పిలుస్తున్నాం. చూస్తే పెళ్ళి ఏమో ఇప్పుడు విలేజ్లో చేస్తున్నాం. నీ ఫ్రెండ్ ఏమో వెళ్ళి అదే ఎప్పుడు అని. సండే ఫ్యామిలీలు అందరూ కలిసి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాం. ఇలా కాదు సార్, కొద్దిగా టైం చూసుకొని చూపిస్తాను. ఎవరన్నా చూపించవా? చూపిస్తాను సార్. నేను చెప్తున్నాను, సండే ఫిక్స్. చూస్తా నేను కూడా మీ ఆవిడ నాకన్నా అందంగా ఉంటుందో లేదో. ఉప్మాలో చేపలు తెచ్చుకుంటావా? సరే వెళ్ళరా బాబు. పెళ్ళైనా చూపించలేదు, ఏదో పెట్టిస్తున్నా హలో అండి, నేను సుందర్. ఇందాక ఫోన్ చేశాను. అవునండి. చెప్పండి. వైఫ్గా యాడ్ చేయాలండి మీరు. వైఫ్ గా, సిస్టర్ గా, లవర్ గా, ఏదో ఇచ్చి పడేస్తా. రియల్ వైఫ్గా యాడ్ చేయాలండి. మనం చేస్తే రియల్ గానే ఉంటుంది. జీవం చేస్తా. కాదండి, నిజ జీవితంలో నా వైఫ్గా మీరు యాడ్ చేయాలండి. కెమెరా ముందుగా రియల్ లైఫ్. నో 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 నో. హలో, నేను యాక్టర్. ఇలాంటి పనులు నేను చేయను. రీతా గారు, ప్లీజ్ నో అండి, ప్లీజ్ అండి. నో. మీరు ఎంత ఎంత అడిగితే అంత ఇస్తానండి. ఎంత ఇస్తావు? మీ ఇష్టం అండి. చూడు, మనీ అండ్ ఆల్ నాకు మ్యాటర్ కాదు. యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్. రియల్ లైఫ్లో వైఫ్గా ఛాలెంజింగ్ ఉంటుందా? ఐ లవ్ ఛాలెంజెస్. ఒక 25 years చెప్తా. 25,000 చాలా ఎక్కువ అండి. ఓకే, ఇంకేమైనా చూసుకో. బాయ్. రేఖా గారు, ఒక్క నిమిషం. ఏంటి? 5,000 అడ్వాన్స్. ఈ అడ్వాన్స్ అని ఇప్పుడు ఎందుకు లేండి? సండే వచ్చేయండి, ఉంటాను. హలో, ఎట్లా ఒక డౌట్. నన్ను మీ వైఫ్గా యాడ్ చేయమంటున్నావు. ఓకే, మీ ఆవిడకి ఏమండి? హలో మిస్టర్, ఇది లఫాయి అంటే ముందు ఎప్పుడు నేను చేయాలి. అడ్వాన్స్ కలిపిన పాప తీయండి. అయ్యో, అలా ఏమైనా ఏం లేదు. మరి ఏమైందో చెప్పు. ఒక్క నిమిషం. చెప్పు.
మర్చిపోయింది. నేనే పంపిస్తాను లేదు అది తెచ్చిపోతుంది అది ఏదో వద్ద అంటారు అదే కదా అదే మొబైల్. ఓ అసలే మొదలు కాని కథ కంచి చేరెనుగా ఇంతలోనే రామ అరెరే ఇంటి లేనివో ఇంటి వాడి కథ రాసినాడు బ్రహ్మ వినపడుతుందా ప్రేమ వీడికి ఏంటి కర్మ కనికరమైన చూపించక మలిచావే జన్మ చూడని భవసాగరమే సుడిలో పడదో ప్రేమ తిరిగిన ఆ చోటే తిట్టిందా ఇది ప్రతి సంసారమా ఒరే జీవుడా తెలవారెరా మొదలెట్టరా జరనీన కళ ఓ సుందరా నీ లెక్కలన్నీ తలకిందుగా అయిపోయేనా పాట పాడుస్తాను. బాగున్నావా బాబు ఎక్కడండి మీ అబ్బాయి? పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా అవ్వలేదు. లేచిపోయింది. బాబు మా అమ్మాయి అలాంటిది కాదు ఆహా, లేదండి. అలాంటిదే అండి. పెళ్ళైన తర్వాత ఒక్క రోజు వండలేదండి. ఒక్క రోజు వండిందండి. ఇంత పెద్ద బాక్స్ అనుకున్నాను నేను. సుందరు, ఇవాళ ఏంటి విశేషాలు? మీరే చెప్పండి. పులిహోర, టైగర్ రైస్, పప్పు, మామిడికాయ పప్పు, శ్రీవారికి ప్రేమలేఖ. I want to read it, యార్. ఏ సుందరం, ఆడవయ్యా. యాదవస్తి పురుగులు. సుందర్, నేను చాలా ఆలోచించాను. నాకు నీతో జీవితం గడపడం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మ నాన్నలకి చెప్పి ఒప్పించే ఓపిక నాకు లేదు. నేను ప్రేమించిన అతనితో వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది. నా గురించి వద్దు. నువ్వు క్యారీ ఆన్ విత్ యువర్ లైఫ్. నువ్వు ఇచ్చిన మొబైల్ టేబుల్ మీద వదిలేస్తున్నావు. ఇంటి తాళం షూరాక్లో పెడుతున్నావు. ఆల్ ది బెస్ట్. బాయ్. సుందరం, ఒక్కసారి చూపించోయ్యా. నాకు కూడా తెలియదు ఉన్నది. ఏంటయ్యా? కూతురికి తిన్నట్టు తినేసావు? మీనాక్షి? 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 ఏం చూస్తున్నారండి? ఇక్కడ కక్క లేక మింగ లేక చేస్తున్నాను. ఆ ఎదురింటోడండి తలుపు తీస్తే చాలు నీ ఆవిడేదంటాడు. ఆ ఎదవకి ఆడి మీద కన్నా నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఏ సార్ ఎవడలేదా? పక్కింటి ఆవిడ మెట్లు తిరిగితే చాలు. సుందర్, ఆ, ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? కొత్త కదండి, ఏదో అలా. మా ఇంటికి రావచ్చు కదా. అదే మీ వైఫ్ని తీసుకొని. సరే. మా అపార్ట్మెంట్ సెక్రటరీ గారు. హాయ్ సుందర్, హాయ్ సార్. సండే అపార్ట్మెంట్ మీటింగ్ ఉంది. నీతో పాటు మీ ఆవిడ కూడా తీసుకురా. అపార్ట్మెంట్ మీటింగ్ మా ఆవిడ ఎందుకండి? తీసుకురావాలి, అందరికీ పరిచయం అవుతుంది కదా. ఈ అపార్ట్మెంట్ లో నా పరువు ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. కొంచెం ఓపిక పట్టు బాబు అంతా సర్దుకుపోతుంది సర్దుకుపోతుందా? ఏంటండి సర్దుకుపోయేది? నా జీవితం అంతా సర్దుకుపోవడమే. అర్థమవుతుందా మీకు అసలు? నా స్తోమత్ పిచ్చి, సోఫా, నా ఫ్రిడ్జ్, అగో అంత పెద్ద మంచం కొన్నానండి. మీరే చెప్పండి,
ఏం లేచిపోయినాను రా